హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో జున్ను పాలతో అవసరం లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే గడ్డి జున్నుని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫంక్షన్స్లో, పెళ్ళిళ్ళలో పెట్టే టేస్ట్తో ఈ జున్నుని ఇన్స్టెంట్గా తయారు చేసుకోవటానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. కేవలం 10 నిమిషాల్లో ఈ జున్నును తయారు చేసుకోవచ్చు. ఈ జున్ను తయారు చేసుకోవడానికి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ చైనా గ్రాస్ అండి. దీన్నే అగార్ అగార్ అంటారు. ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈ చైనా గ్రాస్ దొరుకుతుంది. ఒక ప్యాకెట్ వచ్చేసి 30 రూపీస్ పడుతుందండి. మనకి ఒక 10 గ్రామ్స్ ప్యాకెట్ అగార్ అగార్ తీసుకున్నామంటే లీటర్ పాలకి ఈజీగా సరిపోతుందండి. నేనైతే 10 గ్రామ్స్ ప్యాకెట్ ఒకటి తీసుకొని లీటర్ పాలతో ఈ జున్ను గడ్డిని రెడీ చేస్తున్నాను. ఈ అగార్ అగారు కొంచెం గడ్డిలాగా ఉంటుంది. దీన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం వేడివేడి పాలను కానీ లేదంటే వాటర్ కానీ పోసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఏ సూపర్ మార్కెట్లో అయినా అగార్ అగారు పౌడర్ రూపంలో కూడా దొరుకుతుంది. అలా అయితే డైరెక్ట్గా పౌడర్నే యూస్ చేసుకోవచ్చు. ఈ జున్ను గడ్డిని కొంచెం టేస్టీగా తయారు చేసుకోవటానికి గార్నిషింగ్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి 1 లీటర్ చిక్కటి పాలను తీసుకున్నాను. చిక్కటి పాలను తీసుకోవటం వల్ల ఈ స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకొని స్పూన్తో ఇలా కలుపుకుంటూ పొంగిపోకుండా ఒక 4-5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. పాలు కొంచెం చిక్కబడేంత వరకు మరిగించుకున్నామంటే స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఒక 4-5 నిమిషాలు పాలు మరిగించుకున్న తర్వాత కొంచెం చిక్కబడిపోయినాయి. తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న చైనా గ్రాస్ను వేసుకోవాలి. ఈ చైనా గ్రాస్ పూర్తిగా పాలల్లో మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. నాకైతే ఈ చైనా గ్రాస్ పూర్తిగా మెల్ట్ అవ్వటానికి ఒక 4 నిమిషాలు టైం పట్టిందండి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటుంటే మనకి ఈ గ్రాస్ అనేది మెల్ట్ అయిపోతుంది. మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నానండి. మీకు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. ఇందులోనే ఒక 1/4 కప్పు వరకు పంచదారను వేసుకుంటున్నాను. మీరు స్వీట్ ఎక్కువగా తినాలి అనుకుంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చండి. నేను మైల్డ్ స్వీట్తో చేస్తున్నాను కాబట్టి 1/4 కప్పు పంచదారను వేసుకుంటున్నాను. ఈ పంచదార మనం వేసుకున్న అగార్ అగార్ పూర్తిగా పాలలో మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనకి పాలు అనేవి మరిగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్ తీసుకోవాలి. కొంచెం లోతుగా ఉన్న ప్లేటుని తీసుకొని మనం మరిగించుకున్న పాలని అందులోకి పోసుకోవాలి. ఇలా పోసుకొని 1 గంట పాటు పాలను కొంచెం చల్లారనివ్వాలి. ఈ పాలు చల్లారుతుంటే మనకి స్వీట్ అనేది కొంచెం చిక్కబడుతుందండి. ఇలా చిక్కబడేటప్పుడే మనం కట్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని వేసుకున్నానండి. ఈ పాలను ఇలాగే ఒక 2-3 గంటల పాటు కదిలించకుండా వదిలేసామంటే మనకి గడ్డి జున్ను రెడీ అయిపోతుంది. 3 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి గడ్డి జున్ను అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇలా చేత్తో టచ్ చేసి చూసామంటే చేతికి ఏమీ అంటుకోకుండా ఉంటే మనకి జున్ను అనేది రెడీ అయిపోయినట్లు. ఈ స్వీట్ని కొంచెం కూల్గా తినాలి అనుకుంటే 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత మీకు నచ్చిన షేపులో ముక్కలుగా కట్ చేసుకొని తిన్నారంటే ఈ జున్ను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంతే అండి, చాలా సింపుల్గా మీ పిల్లలు జున్ను కావాలి అని అడిగినప్పుడు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇన్స్టెంట్గా ఇలా జున్ను చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.